కొత్త పురపాలికలు పంచాయతీ ఏర్పాట్లు బిల్లుకు గవర్నర్ ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర పురపాలిక పంచాయతీరాజ్ బిల్లులకు గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా జీవో 67, 68 ఉత్తర్వులను తాజాగా న్యాయశాఖ జారీ చేసింది. వీటి ఆధారంగా గెజిట్ల జారీకి అనుమతించింది. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటు, అంటే అదే ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను నూతన పంచాయతీ ఏర్పాటు కోసం 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2వ సవరణ 2025, 2019 పురపాలక చట్ట 3వ సవరణ 2025 బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా గత నెల 31న శాసనసభ, ఈ నెల 1న మండలి కూడా ఆమోదించాయి. ఈ బిల్లులు ఇంకా ఆమోదం అయితే పొందలేదు. కొన్ని పంచాయతీరాజ్ పురపాలక చట్ట సవరణ గెజిట్లు ప్రచురణకు న్యాయశాఖ జారీ చేసిన ఉత్తర్వులను చూపి స్థానిక సంస్థలు 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లు 42% పెంచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. దీనిపై రాజభవన్ వర్గాలు అయితే వివరణ అయితే ఇచ్చాయి. పురపాలిక పంచాయతీరాజ్ బిల్లుకు మాత్రమే గవర్నర్ అనుమతి అయితే ఇచ్చారని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పరిమితి సడలింపు బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని చెప్పేసి అన్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా కొత్త పంచాయతీలు, కొత్త పురపాలికలు ఏర్పాటుకైతే ప్రజెంటు ఆమోదం అయితే లభించిందనమాట తెలంగాణలో. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని